మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కరణ్ సింగ్, జైత్యాల జిల్లా కోరుట్ల పట్టణము. ఇక్కడ మన ఎంఆర్ ఆఫీస్ ఉన్నాము. ఇక్కడ ఏదైతే వికలాంగులు కానీ మన వికలాంగుల పింఛన్ కోసము ఎంఆర్ ఆఫీస్ని ముట్టడించడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే వికలాంగులు కానీ మన బీడీ కార్మికులు కానీ వృద్ధాప్య పింఛన్ కానీ మాకు పెంచాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు మీకు ఏం కావాలమ్మా చెప్పండి. ఏం పింఛన్ అమ్మా మీకు? వృద్ధాప్య పింఛన్ కావాలి. పురాతన లేదా? అచ్చా అచ్చా. అమ్మ నువ్వు చెప్పు. సార్ మరి భర్త చనిపోయాడు 2 ఏళ్ళు ఇంటి నచ్చుడే లేదు సార్. ఏది లేదు. ఎవరమ్మా? అమ్మని ఇక్కడ దాసి రోజు 2 రోజులైనమ్మా భర్త చనిపోయి 2 ఏళ్ళు అయిపోయి అచ్చుడే లేదు. అటు ఇటు తిరిగినాం కానీ అచ్చుడే లేదు సార్. ఏం చేస్తుంది రోజులు ఏం పెడతలేదు, అచ్చుడే లేదు సార్. అమ్మ మీరు చెప్పండి, మీకు ఏం మీది బిల్లు పెంచారు ఎంత ఎంత వస్తుందమ్మా మీకు బిల్లు పెంచాము? వస్తలేదా? కొత్త వాళ్ళకి పింఛన్ కావాలి. మీకు ఎన్ని సంవత్సరాలేమో మీరు రిటైర్మెంట్? ఏ పింఛన్ రాదు నాకైతే. రావాలని పోరాటం చేస్తున్నాం. అమ్మ నీదేమ్మా? వీడి బీడీ కార్మికులేనా? మీరు సార్? చెప్పండి. గత 20 ఏళ్ళ ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 4016 ఇచ్చినారు. ఇప్పుడు ఆయన ఇప్పుడు 6016 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇంకా ఇచ్చుడే లేదు సార్. మాకు ఇప్పుడు పప్పు రేట్లు ఉప్పు రేట్లు అన్నీ పెరుగుతున్నాయి. మేము కాలేజీకి వెళ్తాము. ఇప్పుడు అన్నీ మాకు అన్నీ సరిపోవడం లేదు. మేము ఏం పని చేసుకోగలుగుతలేము. అందుకే మాకు 6016 రూపాయలు రావాలని ఈరోజు మేము కొట్లాడేస్తున్నాం. ఇక్కడ ఏ కార్యక్రమం నిర్వహిస్తున్నారు సార్? ఏంటి ముట్టడి చెప్పండి. ఈరోజు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ కేంద్రంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమంలో భాగంగా ఈరోజు గౌరవనీయులు పెద్దలు అభినవ్ అంబేద్కర్ మరి పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్, కోరుట్ల తహసీల్దార్ ఆఫీస్ను మరి ముట్టడించడం జరిగింది. మరి విషయం ఏమిటంటే బీడీ కార్మికులు కావచ్చు, మరి వృద్ధులు, వితంతులు, వికలాంగులు, మరి చేయుత పింఛన్దారులు అందరూ కూడా మరి ఏదైతే 2000 రూపాయలు వస్తున్నాయో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే మనకు గవర్నమెంట్ రాకముందు 2000 ఇచ్చిన దానికి 4000 ఇస్తాం, మరి వికలాంగులకు 4000కు బదులు 6000 ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. మరి దాని విషయం లోపలే మరి పద్మశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం ఆదేశాల మేరకు మరి ఈ యొక్క ముట్టడి కార్యక్రమము ఉద్దేశము మరి పింఛన్ పెంచాలనే ఉద్దేశము. అలాగే బీడీ కార్మికులకు కూడా 2014 నుంచి ఇప్పటి వరకు కట్-ఆఫ్ డేట్ నుంచి మరి ప్రారంభించలేదు. మరి అది కూడా ఏదైతే ఉందో దాన్ని మీ సేవలో అప్లై చేసుకునే అవకాశం కల్పించాలని గవర్నమెంట్ను ఈ సందర్భంగా కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి వృద్ధులకు, వితంతులకు ఏవైతే 2000 వస్తున్నాయో 4000 ఇవ్వాలని చెప్పి తక్షణమే పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మరి ఏదైతే వీళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో రేట్లన్నీ బాగా పెరిగిపోయినాయి, అందరికీ తెలిసిన విషయమే. మరి ఇదే విధంగా ఇప్పుడు బీడీ కార్మికులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వితంతులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, బీడీ కార్మికులు అందరూ కూడా ఏవైతే ఉన్నదో మరి కండరాల క్షీణతకు సంబంధించి కూడా మరి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్లో అయితే మరి అక్కడ ఆల్రెడీ ఇది పథకం అమలైంది. మరి అక్కడ 60,000 రూపాయలు ఇస్తుండ్రు. మరి మామూలుగా వృద్ధుల వితంతులకు 4,000 ఇస్తుండ్రు. అదేవిధంగా ఇక్కడ కూడా ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది. ఆ ముఖ్య ఉద్దేశమే ఇయ్యాల రాష్ట్ర వ్యాప్తంగా భాగంగా కోరుట్ల పట్టణంలో మరి వీళ్ళందరితో పాటు ఈరోజు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. అనంతరం వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. నవరాత్రి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికుల పింఛన్, గీత కార్మికుల పింఛన్ వారందరి కోసం ఈరోజు మేము ఎంఆర్ఓ గారి ఆఫీస్కి రావడం జరిగింది. కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారు స్పందించి ఈ యొక్క పెన్షన్ తొందరనే అమలు చేయాలని కోరుకుంటూ అంటే అక్టోబర్ లోపే మాకు పెన్షన్ అమలు చేసి మా యొక్క విన్నపాన్ని మీరు స్వీకరించిన వాళ్ళు అవుతారు, మా వేదనను కూడా అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి అక్టోబర్ లోపే మాకు పెన్షన్ పెంచి మా యొక్క బాధలను తొలగించాలని కోరుకుంటూ మేము అందరం కలిసి గౌరవ శ్రీ
ముఖ్యమంత్రి గారిని మేము వేడుకుంటున్నాం. వితంతువులు కానీ గీత కార్మిక చేనేత కార్మిక వికలాంగులు కానీ ఎవరికైనా కానీ పెంచుతాన్న పింఛను వెంటనే మాకు పెంచాలి. మరియు కొత్త పింఛన్ వాళ్ళకు కూడా వాళ్ళకు అప్లై చేసే సువిధ కల్పించాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవుతుంది. 20 నెలల సంది మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన దాని గురించి ఎలాంటిది స్పందన లేదు. 20 నెలల సంది పెంచుతా అన్న పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, ఉచిత పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, చేనేత పెన్షన్లు డబల్ 4,000 వికలాంగులకు 4,000 ఇస్తాన పెన్షన్లు 6,000 ఇస్తామన్నారు. అవి ఏం లేకుండా ఉన్నది. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారికి పడేది ఏంటంటే మాకు రేట్లు పెరిగినాయి కాబట్టి అన్ని రకాలుగా ప్రాబ్లాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారికి ఈ సెప్టెంబర్ నెక్స్ట్ అక్టోబర్లో డబల్ పెన్షన్ పెంచాలని మా యొక్క దివ్యాంగుల తరఫున ప్రాధేయపడుతున్నాం. జై మందకృష్ణ మాదిగ అన్న గారికి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారికి తెలియజేయనది ఏమనగా నాకు కొత్త పింఛన్ రావాలి. బీడీ పింఛన్ నాకు అసలే రాదు. 10 సంవత్సరాల నుంచి పెడుతూనే ఉన్నా, నాకు అసలు వస్తలేదు. ఇంటికి ఒక్క పింఛన్ అన్నారు, అది కూడా వస్తలేదు. మాకు అర్థం చేసుకొని మాకు ఖచ్చితంగా ఈసారి బీడీ పింఛన్ రావాలని మేము ఇక్కడికి వచ్చి సిఫార్సు చేసుకున్నాము. దయచేసి మాకు ఖచ్చితంగా బీడీ పింఛన్ రావాలని కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డికి మరీ చెప్తున్నాము. ధన్యవాదాలు. ఏదైతే ఇక్కడ వికలాంగులు కానీ వృద్ధులు కానీ మహిళలు అందరు ఇక్కడ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చి ఈ ఎంఆర్ఓ ఆఫీస్ని ముట్టడించడం జరుగుతుంది. ఇక్కడ వీరు ఎవరైతే పెన్షన్ పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారో వారంతా పాపం నిరుపేదలు ఉన్నారు. ఇక్కడ వారికి తినడానికి కూడా తినలేని పరిస్థితి వరకు ఉన్నది. ఇక్కడ వారైతే పాపము ఏదైతే మన వికలాంగులు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మనకి ఇస్తా అని చెప్పిందో డబ్బులు పెంచుతా అని చెప్పిందో అది ఖచ్చితంగా పెంచాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ వీరు వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఒంటరి మహిళలు కానీ వీరంతా కండరాలు నశించినటువంటి వారు కూడా ఇక్కడ కండరాలు క్షీణించిన వారు కూడా ఇక్కడికి వచ్చినారు. వీరిని చూస్తే చాలా జాలి వేస్తుంది. వీరికి ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం ఉందని చెప్పి వీరు డిమాండ్ చేస్తున్నారు.